ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీకృష్ణ పౌత్రుడు అనిరుద్ధుడు. ప్రథమ భాగము. రుక్మి తన ముద్దుల కుమార్తె అయిన రుక్మవతి యొక్క స్వయంవరం ఏర్పాటు చేశాడు. రుక్మిణిపుత్రుడైన ప్రద్యుమ్నుడు మేనమామ ఇంటికి వెళ్ళాడు. స్వయంవరానికి ప్రసిద్ధులైన రాజకుమారులందరూ వచ్చారు. రుక్మవతి మన్మధుడి అయిన ప్రద్యుమ్నుని వరించింది. శ్రీకృష్ణుని యందుండే ద్వేషం వలన రుక్మికి ఇది నచ్చలేదు. అడ్డు పెట్టడానికి ప్రయత్నించాడు. పరిస్థితిని గ్రహించిన ప్రద్యుమ్నుడు రుక్మవతిని తోడుకొని ఎదిరించిన రాజకుమారులను ఓడించి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. అక్కడ రుక్మవతి ప్రద్యుమ్నుల వివాహం అతి వైభవోపేతంగా జరిపించబడింది. రుక్మి తన చెల్లెలైన రుక్మిణి యందున్న ప్రేమ చేత, కుమార్తె రుక్మవతి యందున్న మమకారం చేత ఎలాగో సమాధానపడ్డాడు. వారిద్దరి సంతోషమే తన సంతోషంగా భావించాడు. రుక్మిణి కుమార్తె అయిన చారుమతిని కృతవర్మ కుమారుడైన విశాలాక్షుడు బలి వివాహమాడాడు. రుక్మి క్రమంగా శ్రీకృష్ణుని యందున్న ద్వేషాన్ని మర్చిపోసాగాడు. రుక్మవతి ప్రద్యుమ్నులకు అనిరుద్ధుడనే పుత్రుడు జన్మించాడు. అతడు కూడా తండ్రి వలె సుందర రూపుడు. రుక్మి యొక్క మనుమరాలు పుత్రుడి పుత్రిక అయిన రుక్మలోచనను అనిరుద్ధునికిచ్చి రుక్మి తన రాజధాని అయిన భోజకటకంలో వివాహం చేశాడు. ఆ వివాహ సందర్భంలో రుక్మిణీకృష్ణులు, బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన బంధుజనులు వచ్చి ఉన్నారు. వివాహ వేడుకల్లో అందరూ ఆనందంగా పాల్గొన్నారు. వివాహానికి వచ్చిన ఇతర రాజులు కూడా ఆనందించారు. కానీ జోరుగా పెరుగుతున్న యాదవుల కీర్తి, శక్తి, ఐశ్వర్యాలను చూచి ఓర్వలేని రాజులు కొందరున్నారు. వారిలో కళింగరాజు ఒకడు. అతడు రుక్మితో ఇలా అన్నాడు: రాజా, కొత్తగా ఏర్పడిన ఈ బంధుత్వాల మోకారాల్లో బడి ఈ యాదవుల చేతిలో నీకు లోగడ జరిగిన అవమానాన్ని దిగమరిగి వేశావా? ప్రతీకారం చెయ్యాలంటే ఇదే తగిన సమయం. బలరామునకు జూదమంటే ప్రీతి, కానీ ఆటలో నేర్పరితనం మాత్రం లేదు. నీకే విజయం తథ్యము అని పురుగొల్పాడు. రుక్మిలో అణిగి ఉన్న అహంకారం బుసలు కొడుతూ లేచింది. కక్షా కుటిలత్వము విజృంభించాయి. అతడు వివేకాన్ని కోల్పోయి మూఢుడై బలరాముని జూదానికి రమ్మన్నాడు. జూదం మొదలైంది. ఆట సాగుతున్న కొద్దీ పట్టుదలలు పెరిగాయి, పందెములు పెరిగాయి. ప్రతి ఆటలోనూ బలరాముడే ఓడిపోతుంటే కళింగరాజు రాజులందరి మధ్య ఎగతాళి చేస్తూ పళ్ళికిలించటం, అందరూ నవ్వటం జరుగుతున్నది. బలరామునికి రోషం వచ్చేసి 1,00,000 బంగారు నాణేలను పందెం కట్టాడు. ఈసారి రుక్మి ఓడిపోయినా అతడు ఓటమిని ఒప్పుకోకుండా తగువపడ్డాడు. బలరాముడు ప్రేక్షకులైన రాజులను నిజం చెప్పండని కోరాడు. వాళ్ళంతా రుక్మికి భయపడి పక్షపాత బుద్ధితో నిజం చెప్పకుండా ఊరుకున్నారు. క్రోధావేశపరుడైన బలరాముడు మళ్ళీ ఆడదామన్నాడు. ఈసారి కూడా గెలుపు బలరాముందే అయింది. ఇప్పుడు చెప్పండి, గెలుపు ఎవరిదో అని అడిగాడు బలరాముడు. గెలుపు నాదే అన్నాడు మొండిగా రుక్మి. ప్రేక్షకులెవ్వరూ మాట్లాడలేదు. అప్పుడు ఈ అన్యాయానికి స్పందించి ఆకాశవాణి ఇలాగ వినిపింపజేసింది: ఈ ఆటలో కూడా గెలుపు బలరామునిదే. రుక్మి 2 సార్లు ఓడిపోయాడు అని వినిపించిన అశరీరవాణిని నేను నమ్మను.
గెలుపు నాదే అని మొండికెత్తి దుష్టుల ప్రేరణచే ఇలాగ వాగాడు రుక్మి. ముమ్మాటికి గెలుపు నాదే. జూదము రాజులాడుకునే ఆట. గోవులను తోలుకునే గొల్లలకు ఈ ఆటలో నైపుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రాజులతో ఆడి గొల్లలు గెలిచామని అరిచినా చెల్లదు అని దర్పంతో వదిలేసరికి అక్కడున్న రాజులందరూ హేళనగా నవ్వగానే బలరామునికి పట్టరాని ఆగ్రహం వచ్చేసింది. అక్కడే చేతికి దొరికిన ఒక ఇనుప గుదియరు పట్టుకొని రుక్మిణి చావబాదినాడు. తర్వాత పళ్ళికిలించి అవహేళన చేసిన కళింగరాజు యొక్క పండుడగొట్టాడు. మిగిలిన రాజులందరూ ప్రాణభయంతో పారిపోయారు. అంతా సాక్షివలే నిర్లిప్తతో తిలకిస్తున్న శ్రీకృష్ణుడు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత నూతన వధూవరులను తీసుకొని రుక్మిణి బలరామాదులతో పాటు శ్రీకృష్ణుడు ద్వారకానగరం చేరుకున్నాడు. ఉషాసుందరి. బలిచక్రవర్తి యొక్క నూర్గులు కుమారుల్లో పెద్దవాడు బాణుడు. అతడు కీర్తిమంతుడు, ధీమంతుడు, సత్యసంధుడు, ఉదారుడు, దీక్షగలవాడు, దేవతలను వశపరుచుకున్నవాడు. అతనికి 1000 చేతులు ఉన్నాయి. వాటితో అతడు 500 వాయిద్యాలను వాయిస్తూ నటరాజుని మెప్పించేవాడు. పరమశివుడు బాణుని భక్తికి మెచ్చి వాని రాజధాని నగరమైన శోణితమునకు రక్షకునిగా ఉండటానికి సమ్మతించాడు. పార్వతీ సమేతుడై భూతగణాలతో సహా శోణపురంలో బాణుని కోటగుమ్మం వద్ద కాపలా ఉన్నాడు బోడాశంకరుడు. ఒకనాడు బాణాసురుడు తన భుజబల మదము అతిశయించగా పరమశివుని ఇలాగ స్తుతించాడు. ఓ దేవదేవ, నీవు జగన్నాథుడవు, దేవేంద్రవందితుడవు, పరిశుద్ధ చరిత్రుడవు, పరమ పవిత్రుడవు, హాలాహల హరుడవు, నాగభూషణుడవు, చంద్రశేఖరుడవు, భక్త సంరక్షకుడవు, సర్వలోకేశ్వరుడవు, పార్వతీవల్లభుడవు, కైలాసవాసుడవు, గజచర్మధారివి, రాక్షసాంతకుడవు, త్రిశూలధారివి, భక్తజనుల వాకిట పారిజాతానివి. అటువంటి నిన్ను ఎవడు సృజించగలడు పరమేశ్వర? ఈ భూమండలంలో నన్ను ఎదిరించగల వీరుడు ఒక్కడైనా కనిపించలే స్వామి. నీవు ప్రసాదించిన ఈ 1000 చేతులు పనిలేక రణకండూతితో నన్ను చికాకుపరుస్తున్నాయి. భీకరమైన యుద్ధరంగంలో తమ ప్రతాపాన్ని ప్రదర్శింపలేని ఈ చేతులు బరువు చేటే గాని నాకెందుకు? ఈ ప్రపంచంలో నీవు తప్ప నన్ను ఎదిరించి పోరగల వారెవ్వరూ లేరు కనుక నీవే నాతో యుద్ధం చేసి నా కోరికలు తీర్చాలి అని చెప్పిన మాటలకు శంకరుడు అసహ్యించుకుని ఇలా అన్నాడు. ఓ ఈ దానవేశ్వర, తొందరపడకు. నీ కోరిక తీరగల సమయం త్వరలోనే రానున్నది. నీ ధ్వజము అకారణంగా నేలపై పడిపోయినప్పుడు నాతో సముడైన ఒక వీరునితో నీకు యుద్ధం జరుగుతుందిలే అనగా విని బాణుడు తన కోరిక తీరునున్నదని సంతోషించాడు. బాణాసురులకు ఉష అనే ఒక ముద్ర కూతురున్నది. ఆమె అతిలోక సౌందర్యవతి, సద్గుణవతి. ఒకనాడు ఆమె స్వప్నంలో త్రిలోక సుందర విగ్రహుడైన ఒక యువకునితో సుఖించినట్లు కలగన్నది. అతడెవడో గాని అతని గురించి ఎన్నడూ వినియుండనైనా లేదు. ఆ క్షణం నుండి ఆమె ఆ స్వప్నసుందరుని ఎందే మనస్సు నిలుపుకొని ఇతర ప్రపంచాన్ని విస్మరించింది. విరహ వేదనతో మదనపడేది. ఏకాంతంగా కూర్చొని కన్నీరు కార్చేది, దిక్కులు చూచేది, స్వప్నంలోని అనుభూతులను స్మరించుకుంటూ పిచ్చి నవ్వులు నవ్వేది. బాణాసురుని మంత్రి కుంభాండు, అతని కుమార్తె చిత్రలేఖ. ఆమె ఉషాబాలకు అతి ప్రియమైన చెలికత్తె. ఆమె ఉషాసుందరి యొక్క చేష్టలన్నీ కనిపెట్టి తప్పకుండా ఆమె ప్రేమరోగ పీడిత అయిందని గ్రహించి ఆమెను ఏకాంతంగా కలుసుకొని ఆమె యొక్క స్వప్న శృంగారం గురించి తెలుసుకున్నది. చిత్రలేఖ సౌందర్యవతియే కాకుండా అసమాన ప్రజ్ఞ గల చిత్రలేఖని కూడాను.
అనేక యోగశక్తులు కల శక్తిశాలిని కూడాను. తన నెచ్చరి బాధను నివారింపదలుచుకొని ఆమెతో ఇలా అన్నది. ప్రియసఖి, నీ బాధ నాకు అర్థమైంది. స్వప్నంలో నిన్ను అంతగా అలరింపజేసిన ఆ మోహనాంగుడెవడో తెలుసుకొనటానికి నాకు ఒక ఉపాయం తట్టింది. నా చిత్రలేఖా నైపుణ్యంతో, శక్తి సామర్థ్యాలతో ముల్లోకాల్లో ఉన్న దేవ, మానవ, యక్ష, రాక్షస, కిన్నర జాతుల్లోని సుందర పురుషులందరి రూపాలను చిత్రించి నీకు చూపుతాను. నీ స్వప్నసుందరుడు వాస్తవంగా ఉండి ఉంటే ఆ చిత్రాలను చూచి నీవు గుర్తించగలవు. నీ మనోహరుడు ఎక్కడున్నా సరే నేను అతన్ని నీ చెంతకు తీసుకుని వస్తాను, విచారించకు అని అభయమిచ్చింది. సశేషం శివం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.